కన్న బిడ్డలు కడుపు కోస్తే కట్టుకున్నోడు కాటికి పంపినట్టుంది ఇయాల్టి లోకం. ఆడపిల్లగండ్ల ఊడితే ఇంటికి లక్ష్మి అంటారు. ఇయ్యల్ల రేపు నమ్మించి మోసం చేస్తారని ఎంతన్న మంది అంటారు కానీ బిడ్డలే చేస్తారులా. బిడ్డ ఊడితే తండ్రి భుజాల మీద ఎత్తుకొని పెంచుతాడు. ఎంత బాధున్నా అన్నీ మర్చిపోతాడు బిడ్డ నవ్వుతే. కానీ ఆ బిడ్డలే ఇప్పుడు కడుపుల కత్తెరలు కాబట్టే చీగి ముచ్చట చూసినాక మస్తు బాధ అనిపిస్తుందల్లా. మీరు కూడా చూడరు ఒకసారి. హన్మకొండ జిల్లా ఐనవోలుల 5 బిడ్డలు కన్న తండ్రికే శని లెక్క దాపురించిండ్రు. దావుకానకు దొలకపోతా అని నమ్మించి ఆస్తి మొత్తాన్ని గుంజుకొని ముసలాయనను రోడ్డు మీద పడేసిండ్రు. నోట్లో బెల్లం కడుపుల కత్తెర్లాంటి ఆ కన్న కూతుర్ల కర్కశత్వం చూసినోళ్ళు తిట్టనోళ్లే పాపాత్ములు. ఐనవోలు మండలం లింగమోరిగూడెం ఊళ్ళుండే గజ్జెల్లి సమ్మయ్యకు 5 బిడ్డలు, ఒక కొడుకు. కొడుకు చచ్చిపోతే ఆ ముసలి దంపతులను కోడలు మనవడే రెక్కలు ముక్కలు చేసుకొని సాక్కున్నారు. చేసేదొకడు తినేదొకడు అన్నట్టు సమ్మయ్యకు జరంత ఒంట్లో నలతగుంటే ఆ 5 కూతుళ్ళు పథకం ప్రకారం ఊర్లకి దిగిండ్రు. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు తండ్రి పానం మీద కత్తే కాపాడాల్సింది పోయి ఆయనకున్న 2 ఎకరాల 36 గుంటల భూమి మీద కన్నేసిండ్రు. నమ్మించి గొంతు కోసినట్టు పాపం ముసలాయన మనసు బాధపడేటట్టు చేసిర్రు. 2020 కరోనా టైంలో హాస్పిటల్కి తీసుకుపోయి పెద్ద డాక్టర్కు చూపిస్తాం నాన్న అని ముసలాయనను కార్లు ఎక్కించుకున్నారు. తీరా చూస్తే హాస్పిటల్ ముఖం చూపించలేదు సరిగదా, దారి తప్పిన కాకి లెక్క ఆర్డీఓ ఆఫీస్కి తీసుకుపోయినరు. కళ్ళు తిరుగుతున్న ముసలాయనకు మాయమాటలు చెప్పి గిఫ్ట్ డాడ్ కింద భూమి మొత్తం ఆ 5 కూతుళ్ళ వాళ్ళ పేర్ల మీద రాయించుకున్నారు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దిగినాక బోడి మల్లన్న అన్నట్టు భూమి రిజిస్ట్రేషన్ కాగానే కన్న తండ్రిని తోలేసిండ్రు. కన్న కడుపు కంచెసేనైనా కాపాడుకోవాలని 7-10 వయసులో ఆ ముసలి సమ్మయ్య ఐనవోలు ఎంఆర్ఓ కిరణ్ కుమార్ ముంగట పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్తి పోయాక అల్లుడు శత్రువు అయినట్టు కూతుళ్ళు మోసం చేసిన తీరును చెప్తుంటే ఊరి జనాల కండ్లు ఏడవబట్టే. నా ఆలన పాలన చూస్తున్న కోడలికి మనవనికి అన్యాయం జరగద్దు, నా భూమి నా పేరున మార్పించి న్యాయం చెయ్యుండ్రి సార్ అని ఆ తండ్రి ఎంఆర్ఓ కాలు పట్టుకున్నంత పనిచేసిండు. కన్న కూతుర్ల కసాయి బుద్ధి చూసి ఇప్పుడు హనుమకొండ జిల్లా అంతా ముక్కునేలేసుకోబట్టే.